ఈ శ్రావణ మాసానికి వడలతో కూడా 3 రకాల వడలు సింపుల్గా ఈజీగా చేశాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ 3 రకాల వడల కోసం నేను 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. మినపప్పుకు బదులుగా మినపగుండ్లైనా తీసుకోవచ్చు. నేను రాత్రే 2-3 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. లేకపోతే 4-5 గంటలు ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఉదయాన్నే ఈ పప్పుని శుభ్రంగా కడిగి వడకట్టుకున్నాను. ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవటం కోసం నేను గ్రైండర్ని యూజ్ చేస్తున్నాను. ఈ గ్రైండర్ తీసుకోకముందు నేను మిక్సీతోటే గ్రైండ్ చేసుకునేదాన్ని. మిక్సీతో గ్రైండ్ చేసుకునేటప్పుడైతే నేను ఎక్కువగా చిన్న జార్ని యూజ్ చేసేదాన్ని. గ్రైండ్ చేసుకునేటప్పుడే 1/2 స్పూన్ సాల్ట్ని వేసి గ్రైండ్ చేసుకున్నాను. మొదటగా నేను బెల్లం వడలు చేస్తున్నాను. ఈ బెల్లం వడల కోసం 1/2 బౌల్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఎంత బెల్లం తీసుకున్నానో అంతే వాటర్ని కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ముందుగా కరిగించుకోవాలి. ఇప్పుడు వచ్చే బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు, ఇసుక ఉంటున్నాయి కదా, దానికోసమనే ముందుగా కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలి. దీనిని మళ్ళా స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. అంటే గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా, అలా వస్తే సరిపోతుంది. వడల ఫ్రై కోసము ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడవడం కోసం స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకోవాలి. ఇది వేడవుతూ ఉంటుంది. ఈలోపు మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో నుంచి కొంచెం పిండిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఈ పిండిని ఈ విధంగా ట్యాప్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మీరు మిక్సీతో గ్రైండ్ చేసినట్టయితే కొంచెం సోడా ఉప్పును కూడా యాడ్ చేయండి. ఈ వడలు చేయటం కోసం నేను ఏదైనా ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేస్తాను. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ని చేతితో అద్దుకుంటూ కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా వడను చేసుకుంటున్నాను. ఎక్కువగా పాల కవర్ కానీ పెరుగు కవర్ కానీ యూజ్ చేస్తాను. నేను గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేసాను కదా, అదే సరిపోతుంది. ఎందుకంటే స్వీట్లో కూడా ఎప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలని మా అమ్మ చెప్తూ ఉంటుంది. అందుకోసమే నేను అది ఫాలో అవుతాను. వడలు వేసిన తర్వాత వెంటనే కదపకుండా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత కదపాలి. ఈ వేసిన వడలల్లో ఏ వడ అయితే ఫ్రై అయినదో ఆ వడని తీసి పక్కన పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి. ఈ బెల్లం పాకం మాత్రము వేడిగా ఉండాలి. వేడిగా లేకపోతే మళ్ళొకసారి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో పాకం పీల్చుకున్న వడలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా నేను ప్లేట్లో తీసుకుంటున్నాను. ఈ విధంగా జ్యూసీగా స్వీట్ వడలు చేసుకోవచ్చు. రెండవ వడల ప్రసాదం కోసం 1 స్పూన్ మిరియాలు తీసుకొని 1/2 స్పూను మిరియాల పౌడర్ను కూడా యాడ్ చేశాను. నేను ప్రతి ప్రసాదానికి 5 వడలు మాత్రమే చేస్తున్నాను. మనం మొదటిగా ఎలా వడలు చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలి. వడలు వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోవాలి. ఈ విధంగా నార్మల్గా వడలు చేసుకున్నాను. మూడో ప్రసాదం వచ్చేసి పెరుగు వడ. పెరుగు వడ కోసం పెరుగు కావాలి. నేను ఇంట్లో తోడువేసిన పెరుగును వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే ప్యాకెట్ పెరుగునైనా వాడుకోవచ్చు. ఈ పెరుగుని విస్కర్తో కానీ గరిటెతో కానీ కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా ఉండాలి. ఈ పెరుగులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేశాను. ఇవి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కట్ చేసిన ఎండుమిర్చిని, 1/2 టీ స్పూన్ అల్లం తురుముని యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా తీసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి
ఈ పెరుగులోకి యాడ్ చేస్తున్నాను. వీటన్నింటినీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. వడలు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే పిండిలోకి నేను 1/2 స్పూన్ అల్లం తురుముని వేసి ట్యాప్ చేస్తూ కలుపుకుంటున్నాను. బెల్లం వడలు చేసినప్పుడు బెల్లం పాకం మిగిలిందనుకోండి, దానిని పాయసంలో యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వడలు ఎలా వేసుకున్నామో అలా వేసుకోవాలి. కానీ ఈ వడలు వేసుకునేటప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఫ్రై అయిన వడలు ఒక్కొక్కటిగా ఆ వాటర్లో వేసుకోవాలి. అవి నీళ్ళని పీల్చుకున్న తర్వాత ఇలా పిండేసి పక్కన ఉన్న పెరుగులోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని వడలు తీసుకోవాలి. మరి నేను చేసిన ఈ వడల రెసిపీ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ విధంగా 3 రకాల వడలు చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.